ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాం, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు మునిగిపోవడంతో సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. గత 6 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా అసోం అత్యంత దారుణమైన వరద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పొరుగున ఉన్న నాగాలాండ్లో సంభవించిన మేఘ విస్ఫోటనంతో దిఘో, దిసాంగ్ లాంటి నదులు రికార్డు స్థాయిని దాటి ప్రవహించాయి. దీనివల్ల 25 జిల్లాల్లోని 1800 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. అస్సాంలో వరదలతో మరణించిన వారి సంఖ్య 82కి చేరింది. 4 జిల్లాలు ఇప్పటికీ వరద గుప్పెట్లోనే ఉన్నాయి. వరదల్లో చిక్కుకున్న లక్షలాది మంది ప్రజల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి. హెలికాప్టర్ల ద్వారా బాధితులకు అవసరమైన ఆహార పొట్లాలు, నిత్యావసరాలు అందిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రాజౌరి, దోడా జిల్లాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో 15 మంది మరణించారు. వరద ప్రవాహానికి వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. రక్షణ దృష్ట్యా అమర్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక సిమ్లా పరిసర ప్రాంతాలతో పాటు హిమాచల్లోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలతో నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఉత్తరాఖండ్లో కొండచర్యలు విరిగిపడి జాతీయ రహదారులు బ్లాక్ అవడంతో చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు వీధులన్నీ జలమయమై ట్రాఫిక్ స్తంభించింది. కేరళలో అతి భారీ వర్షాల కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో 8 మంది మరణించగా 8 మంది గల్లంతయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 ఇళ్లు పూర్తిగా ధ్వంసమవ్వగా 196 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇక్కడి రిజర్వాయర్లో నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో పాటు కల్లకుట్టి డ్యాం, నెయ్యార్, అరుబికా డ్యాంల గేట్లను అధికారులు పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనివల్ల నది పరివాహక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. కేరళ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2009కి పైగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి వరద ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 5792 మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కోజికోడ్ జిల్లాలో ఘాట్ రోడ్డుపై రాత్రి ప్రయాణాలను నిషేధించారు. అంతేకాకుండా పంపా నది ఉధృతి, కొండచర్యల ముప్పు కారణంగా శబరిమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు భక్తులకు అడ్వైజరీ జారీ చేసింది. ఎర్నాకుళం, వాయనాడ్, కాసర్గోడ్ లాంటి జిల్లాల్లో విద్యా సంస్థలకు ముందస్తుగా సెలవులు ప్రకటించారు. మరోవైపు భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఇండో గంగా మైదాన్ ప్రాంతాలు, హిమాలయ పరిసర ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్, అసోం సహా ఈశాన్య రాష్ట్రాల్లో చురుకైన రుతుపవనాల కారణంగా మరికొన్ని రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొండ ప్రాంతాలలో ప్రయాణాలు చేసేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, నది పరివాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.